వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కార్తీ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ బాగా తెలిసిందే. కార్తీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది. తమిళ్లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి చిత్రంగా ఖైదీ మూవీ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో లోకేష్ కనకరాజు స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక తర్వాత మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో వరుస సక్సెస్ లు కూడా అందుకున్నారు లోకేష్ కనకరాజు. ఇక వీటిలో విక్రమ్, లియో సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే వచ్చాయి. అయితే ఖైదీ సీక్వెల్ లో కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ కూడా చాలా సందర్భాల్లో ఈ సీక్వెల్ ఉంటుంది అని కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇక విక్రమ్ మూవీ తర్వాత ఖైదీ 2 స్టార్ట్ చేస్తారని అందరూ భావించారు. దళపతి విజయ్ అవకాశం ఇవ్వడంతో లియో చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఆయన ఖైదీ 2ని ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమాను లోకేష్ మొదలు పెట్టారు. ఇక త్వరలోనే ఈ మూవీ కూడా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయితే కాబోతుంది. కూలీ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే వస్తుంది అని కూడా తెలుస్తోంది. ఇక దీని తర్వాత ఆయన ఖైదీ 2ని చేస్తాడా అనే డౌట్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ లో నెలకొనే ఉంది. ఇక ఖైదీలో చెప్పకుండా వదిలేసిన స్టోరీ లైన్ ని ఖైదీ 2లో లోకేష్ కనకరాజ్ చెప్తాడని ఆ మూవీ అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం వరుసగా స్టార్ హీరోలని లైన్ లో పెట్టి మరి సినిమాలు చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. ఇక కూలీ తర్వాత లోకేష్ నెక్స్ట్ బాలీవుడ్ స్టార్ అయిన అమీర్ ఖాన్ తో సినిమా చేయబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. అది కూడా తెరపైకైతే వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అయితే నిర్మించబోతుంది. ఆ ప్రచారం కూడా నడుస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. ఒకవేళ అమీర్ ఖాన్ తో సినిమాని లోకేష్ కనకరాజ్ స్టార్ట్ చేస్తే మరోసారి ఖైదీ 2 వెనక్కి వెళ్లడం గ్యారంటీ అనే మాట కూడా వినిపిస్తోంది. లోకేష్ మాత్రం ఈ సీక్వెల్ చేయాలని ఆలోచనతోనే అయితే ఉన్నారు. కానీ ఎప్పుడు అనేది మాత్రం స్పష్టత లేదు. నెక్స్ట్ లోకేష్ ప్రభాస్ తో కూడా ఒక మూవీని చేయాలని అనుకుంటున్నారట. ఆయన డేట్స్ కోసం అయితే కూడా బాగా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. లోకేష్ లైనప్ లో ఖైదీ సీక్వెల్ ఉంది. అలాగే విక్రమ్ మూవీ సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది. లియోకి సీక్వెల్ ప్లాన్ చేసిన విజయ్ చేసే ఛాన్సే ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక ఈ వరుస సీక్వెల్స్ ని ఎప్పటికీ అతను పూర్తి చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. For more updates, subscribe to Vibrant.